అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు 6వ పార్ట్. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవ్వరికీ హాని చెయ్యలేదు. అలాగే ధ్యానం ద్వారా మనసులోని అంటే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవ్వరికీ హాని చెయ్యడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంచేతంటే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం. అంటే ఆత్మ మార్గంలోకి, అంటే జ్ఞాన మార్గంలోకి వచ్చాం. దేనికోసము అంటే దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడడానికి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆత్మలమైన మనము మన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి, మన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి, అంతేకాదు చూడండి, ఈ జన్మలో మనం ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నా, మనలో ఉన్న ఎన్ని తప్పులు సరి చేసుకుంటూ ఉన్నా, తెలియకుండా ఎక్కడో ఒక్కడ కొంత బాధ, అశాంతి, అసంతృప్తి కలుగుతూనే ఉన్నాయి. పూర్తిగా అనుకున్నట్టు జీవితం ఉండట్లేదు. అంటే మనలో ఎక్కడో చెడు ఉందని అర్థం. ఇలా జీవితం ఉంది అంటే ఎక్కడో చెడుంది. ఇవన్నీ మనకి, ఈ చెడు మనకి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. అంచేత మనలో ఉన్న చెడు అంతా తొలగించుకోవాలి మనం. మనం ఏమనుకుంటామంటే నాలో ఏమీ చెడు లేదనుకుంటాం. అంచేత అసలు ఎన్ని రకాల చెడు ఉంది మనకి, వాటిని ఎలా తొలగించుకోవాలి, వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం ఇప్పుడు గత 5-6 ఎపిసోడ్ నుంచి.
మనలో ఎన్నో రకాల చెడు ఉన్నాయని చెప్పుకున్నాం. చెడు లక్షణాలు, చెడు గుణాలు, చెడు వ్యసనాలు, చెడు పనులు, చెడు తిండ్లు, చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, ఇలా ఎన్నో రకాల చెడులు ఉన్నాయి. ఆలోచించండి, ఇన్ని రకాల చెడులుంటే జీవితం ఎలా బాగుంటుందండి? అసలు అన్ని చెడులు ఉన్నాయన్న సంగతే మనకు తెలియదు. ఏమాత్రం చెడు ఉన్నా మనకి చెడు చేస్తుంది. అంచేత ఈ చెడు లక్షణాల్లో కొన్ని చెప్పుకున్నాం మనం. ఈరోజు ఇంకొక లక్షణం చెప్పుకుందాం. ఏమిటంటే ఎదట వారిలోని లోపాలు చూడటం. ఎదట వారిని చులకనగా చూడటం. ఎదట వారిని తక్కువగా భావించడం. ఇది కూడా ఇంచుమించు చాలా మందిలో ఉండే లక్షణమే. ఇది మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఎదట వారిలోని లోపాలు చూడడం, ఎదట వారిని చులకనగా చూడటం, ఎదుట వారిని తక్కువగా భావించడం. ఇక్కడ ఒకటే గుర్తెట్టుకోండి, సహజంగా మీరు గమనించండి, ఎవరిని చూసినా ఎదటి వారి గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు గమనించండి అనే మాట ఎన్నిసార్లు వాడుతున్నానో చూడండి. ఊరికి ఏదో వినేస్తే అర్థం కాదు మీకు. ఆ మాటని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎటు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే వారి లోపాలే మాట్లాడుతూ ఉంటారు, వారిలోని చెడు గురించే మాట్లాడతారు. అంతేకాని వారిలో ఉండే గొప్ప గురించి, వారిలో ఉండే విశిష్టతల గురించి, వారిలో ఉండే మంచి గురించి మాట్లాడరు. ఎంతసేపు వారిలోని లోపాలే చూస్తూ ఉంటారు. వారిలో చెడే చూస్తూ ఉంటారు. అలా మీరు ప్రవర్తిస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు అంటే గుర్తెట్టుకోండి, ఎటువంటి లోపం మీకు ఎదుటి వారిలో కనిపిస్తుందో అదే రకమైన లోపం మీలో ఉందని లెక్క. ఇది చాలా ఇంపార్టెంట్. నేనేదో శుద్ధుడైనట్టు, వాడే
అన్ని లోపాలు ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ విషయం మీకు అవగాహన ఉండదు. వాడిలో చెడు నేను చూస్తున్నాను అంటే, వాడి గురించి చెడుగా నేను మాట్లాడుతున్నాను అంటే నీలో చెడు ఉందని లెక్క. నీలో ఎటువంటి చెడు ఉందో అటువంటి చెడే ఎదుటి వాళ్ళలో కనిపిస్తుంది. ఇంకా క్వశ్చన్ లేదు. నీలో ఏ చెడు లేకపోతే ఎవ్వరిలోనూ చెడు నీకు కనిపించదు. ఇది బాగా గుర్తెట్టుకోండి. ఇతరులో చెడు కనిపిస్తుంది, లోపాలు కనిపిస్తున్నాయంటే నీలో లోపాలు ఉన్నట్టే లెక్క. వాణ్ణి సరి చేయడం కాదు, ముందు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. మీరు చూడండి, భారతంలో చెప్పుకుంటూ ఉంటాం అస్తమానం. శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని, నేను రాజ్యమంతా తిరిగి మంచివాళ్ళు ఎవరన్నా ఉన్నారో చూడు అన్నాడు. తిరిగి వచ్చాడు, నాకు ఎవ్వడూ మంచోడు నా రాజ్యంలో కనపడలేదు, ఏమైనా కాస్త కోస్త మంచి ఉంటే నాలోనే ఉంది అన్నాడట. ధర్మరాజుని చూసినామంటే అప్పుడు చెప్పాడు, నా రాజ్యంలో నాకు చెడ్డవాళ్ళు ఎవరూ కనపడలేదు, ఏమన్నా కాస్త కోస్తో చెడు ఉంటే నాలో ఉందన్నట్టు. అంటే దుర్యోధనుడికి మంచివాళ్ళు కనపడలేదు, ధర్మరాజుకి చెడ్డవాళ్ళు కనపడలేదు. దాని అర్థం ఏంటి? దుర్యోధనులో ఉన్నదంతా చెడ్డ కాబట్టి అందరూ చెడ్డగా కనిపించారు, ధర్మరాజులో ఉన్నదంతా మంచి కాబట్టి అందరూ మంచిగా కనిపించారు. ఇదే చెప్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఇలా ఉంటే నష్టం ఏంటి అనుకుంటారు, దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అనుకుంటారు. చాలా నష్టం ఉంది. ముఖ్యంగా సంసారంలో కలిగే నష్టం ఏంటంటే, దీనివల్ల ఏ భార్యాభర్తలను చూసినా తనలో చెడు ఉండడం వల్ల, ఈ లోపం ఉండడం వల్ల ఆ భార్యకి భర్తలోని చెడే కనిపిస్తూ ఉంటుంది, ఆ భర్తకి భార్యలోని చెడే కనిపిస్తూ ఉంటుంది. ఆ భర్తకి భార్యలోని లోపాలే కనిపిస్తూ ఉంటాయి, ఆ భార్యకి భర్తలోని లోపాలే కనిపిస్తూ ఉంటాయి. ఏమవుతుంది అప్పుడు? ఆ లోపాలని ఎత్తుతూ ఆ భర్తను ఆవిడ విమర్శిస్తుంది, ఆ భార్యను వాడు విమర్శిస్తాడు. ఈ విమర్శించడం వల్ల ఈ విమర్శలు మెల్లిమెల్లిగా చిలికి చిలికి గాలివానై పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకో అంటుంది ఈవిడ, వాడు అదే మాట అంటాడు. ఇదే మొత్తం.
ఎప్పుడూ గొడవలు పడడమే, ఎప్పుడూ విమర్శించుకోవడమే. ఏమవుతుంది? వీటి వల్ల సుఖశాంతులు ఉండవు ఇద్దరికి. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలకి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే ఈ చెడు లక్షణమే. రాసుకోండి, ఇది నిజంగా మనకు చెడు చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. నిజంగా కనుక నీలో ఏ చెడు లేకపోతే నీ భర్తలోని చెడు కనిపించదు. ఆయనలో లోపాలు కనిపించవు. ఆయనలో విశిష్టతలే కనిపిస్తాయి. ఆయనలో గొప్పతనమే కనిపిస్తుంది. ఆయన పడే కష్టం, ఆయన పడే శ్రమ, ఆయన చేసే ఉపకారం, ఆయన వల్ల తాను పొందే లాభాలు చూస్తారు. అదే రకంగా భర్త కూడా భార్య దగ్గర అయ్యే చూస్తాడు. ఎంత కష్టపడుతుంది నా కోసం, పొద్దునుంచి సాయంకాలం దాకా ఎన్ని పనులు చూసుకుంటుంది, ఆ పిల్లల్ని చూసుకుంటుంది, ఇంట్లో చూసుకుంటుంది, వంట చేస్తుంది, ఇల్లంతా శుభ్రంగా ఉంచుతుంది. కనిపిస్తాయి. వాళ్ళలో చెడు ఉంటే ఏదో వంకబెట్టి, ఒక మూల ఏదో తేడా ఉంటే ఇల్లు ఇలా ఉంచడం అంటాడు. ఇల్లంతా చేస్తే ఎక్కడో తేడా ఉంటాయి. అన్నీ చేస్తే ఏ కూరలోనో కొంచెం ఉప్పు తక్కువ అవుతాయి. తిడతాడు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? ఎంతో కష్టపడితే కనీసం నువ్వు వంట కూడా సరిగ్గా చేయలేవు. నీకు టీవీ వేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇలాగా ఏదో వంకబెట్టి తిడుతూ ఉంటాడు. ఆడు తిడుతూ ఉంటే ఈవిడ తక్కువ, ఈవిడే తిడతాది. ఏదో నువ్వు పాటు పడిపోతున్నట్టు ఇంత పాటలు మేము ఇక్కడ పడుతుంటే వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుంటావు. అంతకని నువ్వేం చేస్తావు? నువ్వు ఈ పనులు చేయి తెలుస్తుంది అని చెప్పి ఆండి తిడతాది. ఈ వచ్చిన కాసేపు ఆవిడలో లోపాలు ఆయన, ఆయనలో లోపాలు వీడు, ఆవిడలో లోపాలు ఈడు. ఈ చేసుకుంటూ తిట్టుకుంటూ టైం అయితే మళ్ళీ వెళ్తాడు. ఆహాహా, చెక్క సరదాగా మాట్లాడుకుని చెక్క సరదాగా గడిపి ఆ టైంని చేయకుండా ఇలా చేసి కోపాలతో ఇదే సంసారం. ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటి చెడు లక్షణం వాళ్ళు ఉండబట్టి, ఈవిళ్ళు ఉండబట్టి. తనలో చెడు ఉంటేనే ఎదుటి వాటిలో చెడు కనిపిస్తుంది. తనలో చెడు లేకపోతే ఎదుటి వాళ్ళకి చెడు ఎందుకు కనిపిస్తుందండి? అంచేత ఈ చెడు లక్షణం తొలగించుకోండి. మీ సంసారం ఎంత బాగుంటుందో చూడండి.
చాలా ముఖ్యం ఇది. స్త్రీ తోడు లేకుండా పురుషుడు ఉండలేడు, పురుషుడు తోడు లేకుండా స్త్రీ ఉండలేదు. మానవుని అవసరాల్లో ఇది కూడా ఒక ముఖ్య అవసరం, గుర్తుపెట్టుకోండి. తోడు అన్నది చాలా చాలా ముఖ్య అవసరం. స్త్రీకి పురుషుడు తోడు ఉండాలి, పురుషుడికి స్త్రీ తోడు ఉండాలి. ఇంకా కొంతమంది చూశాను నేను. అన్నీ నచ్చుతాయి, చేసుకుంటారు, ఏదో మాట్లాడుకుంటారు, ఇంత కట్నం ఇవ్వాలనో లేకపోతే ఇది ఇవ్వాలో ఏదో అనుకుంటారు. పాపం ఆ తల్లిదండ్రులు కొన్ని కారణాల వల్ల వాటిని సరిపెట్టలేకపోతారు. ఇంకా ఈ భార్యని నరకం చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఆ ఇంట్లో గొడవలే వేస్తున్నాను. దేనికి? ఏదో 1,00,000 10 లక్షలు. వీడికి కావాల్సింది 10 లక్షల భార్య. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీడికి తోడు కావాలా, 10 లక్షలు కావాలా? ఆ భార్యను వదిలేసి 10 లక్షలతో హ్యాపీగా ఉండగలడాడు? ఆ భార్య లేకపోతే ఎంత నరకం అనిపిస్తాడు. అదే స్త్రీల్లో వచ్చేసరికి ఆవిడకి భర్త నచ్చుతాడు, కానీ అత్తగారు నచ్చదు. ఇది మళ్ళా ఇదో విచిత్రం. ఆ అత్తగారి చేసేవన్నీ ఈవిడికి లోపాలే. ఇలాంటి అత్తగారు దొరికింది నాకు అంటది. ఇలాగ ఒకళ్ళనొకళ్ళు ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుందంటే అవతల వాళ్ళలో తేడా కాదండి, వారిలో ఉన్న తేడానండి. అంచేత గుర్తెట్టుకోండి, మీలో చెడు ఉంటే వచ్చిన భార్యే కాదు భర్త అయినా సరే నచ్చకపోతే, ఎందుకు నచ్చదు? లోపాలు చూస్తూ ఉంటాయి. ఎందుకు లోపం ఉంది? తనలో లోపం ఉంది కాబట్టి. ఆ జీవితం నరకం అవుతుంది. గుర్తెట్టుకోండి. వచ్చిన భార్య కానీ భర్త కానీ నచ్చకపోతే, ఎందుకు నచ్చదు? తనలో లోపం ఉంది కాబట్టి. జీవితం నరకం అవుతుంది. చూడండి, దీని గురించే చెప్తారు ఒక కథ. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. ఒక కోడలికి అత్తగారు నచ్చదు. జీవితం నరకం అయిపోతుంది ఆవిడ వల్ల. ఓ స్నేహితురాలతో చెప్పి చాలా బాధపడింది. నా భర్త వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు, నా అత్తగారి వల్లే అని. ఏదో రకంగా ఆవిడని వదిలించుకునే మార్గం
చెప్పవే బాబు సలహా అంది. అప్పుడు ఆవిడ చెప్పింది, మన ఊరవతల ఒక స్వామీజీ గారు ఉన్నారు, ఆయన్ని నువ్వు వెళ్ళి కలు, నీకు మంచి సలహా ఇస్తారు, ఆయన మార్గం కూడా చెప్తారు అని. వెళ్ళింది ఆశతో వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి తన బాధ అంతా చెప్పుకొని అడిగింది. ఆవిడ అడ్డు లేకుండా నాకు మార్గం చెప్పండి, లేకపోతే నేను జీవించలేకపోతున్నాను. అప్పుడు ఆ గురువుగారు ఏం చేశారంటే, ఏమీ లేదమ్మా, నీకు మందు ఇస్తాను, ఇది రోజు కొద్దిగా ఆ కాఫీలో కలిపి మీ అత్తగారికి ఇస్తూ ఉండు, ఓ నెలకో 2 నెలలకో ఆవిడ యొక్క అడ్డు లేకుండా నీకు పూర్తిగా పోతుంది అని చెప్పాడు. అని చెప్పి ఇంకో కండిషన్ చెప్పాడు, నువ్వు ఇవాళ నుంచి నీ అత్తగారితో చాలా ఇష్టంగా ఉన్నట్టు నటించు, చాలా ప్రేమగా ఉన్నట్టు నటించు. ఎంచేతంటే ఇదివరకుట్లాగే నువ్వు ఉంటే నువ్వే చంపేశావు అనుకుంటా, అదే నువ్వు ఇష్టంగా ఉన్నావు అనుకో, నీ మీద ఎవరికి అనుమానం వెళ్దాం అని చెప్తాడు. బాగానే ఉంది, ఓ 2 నెలలు నటించడమే కదా అనుకుంది. ఆ రోజు నుంచి ఈవిడ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆవిడ ఏమైనా అన్నా కూడా దాని గురించి ఈవిడేం పట్టించుకోవడం మానేసింది. రోజు కాఫీ ఈ మందు కల్పించేది, ఏదో కోళ్ళ ప్రేమగా ఇస్తుందని ఆవిడ తాగేది. ఓ నెల గడిచేసరికి ఏమైందంటే, ఈ కోళ్ళు ఎంత ఇష్టంగా అత్తగారిని చూస్తూ ఉంటే, అరే నా కోళ్ళు ఏదో రాక్షసు అనుకున్నాను, ఇంత మంచిదా అని ఆవిడలో మార్పు వచ్చింది. ఇంకో నెల అయ్యేసరికి ఏమైందంటే, ఇద్దరూ చాలా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా మారిపోయింది. అత్తగారు తల్లి కంటే ఎక్కువగా ఆవిడ చూస్తున్నారు, కోడలు కూతురి కంటే ఎక్కువగా కోడలను చూస్తుంది ఆవిడ. ఆశ్చర్యపోయింది ఆవిడ, ఏంటిది నా అత్తగారు ఎంత మంచిదా, రాక్షసు అనుకున్నానే అని. ఈ లోపల ఏమైపోయిందంటే 2 నెలల మందు అయిపోయింది. దీనికి బెంగట్టుకుంది, ఓరి ఎంత మంచి వచ్చగా అత్తగారు నేను చంపుకుంటున్నది, ఇప్పుడు పోకూడదు, ఇలాంటి అత్తగారు నాకు ఉండాల్సిందే. మరి మందంతా ఇచ్చేసానే. గబగబా పరిగెత్తుకెళ్ళింది గురువుగారి దగ్గరికి. గురువుగారు, ఏదో అనుకున్నాను, మా అత్తగారు చాలా మంచిది, మీరు చెప్పినట్టు గమ్మున మందంతా ఇచ్చేసాను, అప్పుడు ఆవిడ ఏమనవుతే నేను బతకలేను, నాకు అవన్నీ తెలియదు, ఆవిడ ఏమైనా బతకాలన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, నేనేమీ చావడానికి మందు ఇవ్వలేదమ్మా, బలం మందే ఇచ్చాను, నీ అత్తగారికి ఏమీ అవ్వదు, అర్థం చేసుకో, నీలో ఉన్న లోపాన్ని నువ్వు సరి చేసుకున్నావు అంతే తప్ప అత్తగారిలో ఏం లోపం లేదు అని చెప్పాడు ఆయన. అంచేత గుర్తుపెట్టుకోండి, మీ భార్యలో కానీ భర్తలో కానీ ఏ లోపము ఉండదు. ఏమైనా లోపం ఉంది అంటే మీలో ఉన్నట్టే లెక్క. అది అంచేత వచ్చిన భార్య నచ్చకపోయినా
మీ లోపాన్ని సరి చేసుకుని నచ్చేటట్టు చేసుకోండి. వచ్చిన భర్త నచ్చకపోయినా మీలో లోపాన్ని సరి చేసుకుని, దాని అర్థం నీలో లోపం ఉందని, ఆ భర్త నచ్చేటట్టు చేసుకోండి. అది ఎవడైనా చేయవలసింది అదే. దీనికి చేయవలసింది ఏంటంటే రెండే. మనసును శుద్ధి చేసుకోవడం, మనసులో ఉన్న చెడంతా తొలగించుకోవడం. ఇదే సొల్యూషన్. దానికి తీవ్ర ధ్యాన సాధన చేయాలి, సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ఇది అంత తేలికేం కాదండి. మనసు శుద్ధం అవడం అన్నది అంత తేలికేమీ కాదు, గుర్తెట్టుకోండి. ఊరికి అనుకున్నంత తేలికేం కాదు. చాలా కష్టపడాలి, కొన్ని నెలలే కష్టపడాలి. నేను అందుకే చెప్తూ ఉంటాను, నేను భీమవరం మానద్దు, కంటిన్యూ భీమవరం రావడం వల్ల ప్రతిరోజు తీవ్రంగా మీరు ధ్యానం చేయగలుగుతారు. ఉదయం ఏంటి, సాయంత్రం ఏంటి, ఎప్పుడు కూర్చున్నా గంటలు గంటలు మీరు కూర్చుంటారు, తేలిగ్గా కూర్చుంటారు, ఇష్టంగా కూర్చుంటారు. ఎన్ని గంటలు కూర్చున్నా మీకు కూర్చున్నట్టు ఉండదు. అంత తేలిగ్గా ధ్యానం చేస్తారు. మీకు తెలియకుండానే లోపల ఉన్న చెడు తొలగిపోతూ ఉంటుంది. మీకు రూమి ఆయన ఒక గొప్ప యోగి. ఆయన ఏమన్నాడంటే, బీ లైక్ ఏ ట్రీ. రాసుకొని చెప్తాను. బీ లైక్ ఏ ట్రీ. Be like a tree. Let the dead leaves drop. Let the dead leaves drop. దాని అర్థం ఏంటంటే, నువ్వు చెట్టులా ఉండాలి. పండిపోయిన ఆకులు రాలిపోయినట్టు నీలో చెడు పోవాలి. చెట్టుకి పండిపోయిన ఆకులు ఉంటే ఏం ఉపయోగం లేదు. అందుకే చెట్టు ఏం చేస్తుందంటే వాటిని వదిలేస్తుంది. చెట్టుకి పండిపోయిన ఆకులు ఎలా రాలిపోతాయో నీలో చెడు అలా పోవాలి. అది రూమి చెప్పింది. పండిపోయిన ఆకులే దేనికి ఉపయోగపడవు. చెట్టుకు బరువు.
ఆకులు కిరణజన్య సంయోగ క్రియ చేసి ఆ పదార్థాలు తయారు చేయలేదు, అది సూర్యరశ్మిని తీసుకుని అన్నీ చేసి. ఆకుపచ్చగా ఉన్న ఆకు ఆ శక్తి ఉంది, కానీ పండిపోయిన ఆకు లేదు, ముసలిదైపోయింది ఆకు. పువ్వులు తయారవ్వవు, కాయలు తయారవ్వవు, ఏం తయారవ్వదు. అందుకే చెట్టు ఏం చేస్తుందంటే ఆకులు పడేస్తుంది, వదిలేస్తుంది, రాలిపోతాయి. అలాగే మనలో చెడు మనం కూడా రాలేయాలి, రాలిపోయేట్టుగా చేయాలి, పోవాలి. నీలో చెడు పోయేంత వరకు నువ్వు ధ్యానం ఆపకూడదు, నేను చెప్తున్నాను. నేను చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయో మానవుడికి అన్ని రకాల చెడు ఉన్నాయి. ఎంత నష్టమో వాడికి అర్థం కావట్లా. వాడిలోని చెడే వాడికి నరకం చూపిస్తుందండి. ఎంతసేపు ఎదుటివారి లోపం చూస్తాడు, నీలో లోపం చూడవే. లోపం ఎదుటివారిలో లేదు, నీలోనే ఉంది. వాళ్ళు కాదు సరి అవ్వాల్సింది, నిన్ను నువ్వు సరి చేసుకో. ఎంత చెడ్డ లక్షణం ఇది. ఎదుట వారిని నువ్వు విమర్శిస్తున్నావు అంటే అటువంటి లోపం నీలో ఉందనే లెక్క. ఎప్పుడూ విమర్శించకు. అందుకే పత్రికారు అంటారు, నో కామెంట్ అంటారు. మాట్లాడకూడదు అనుకుంటారు. అలాంటి లక్షణం మనలోంచి తొలగించాలి, అది పత్రికారు చెప్పేది. అలా వస్తున్నాయి అంటే మనలో చెడు ఉందని మీరు లెక్కేసుకోవాలి. ఇన్ని రకాల చెడు పెట్టుకుని ఎక్కడ ఎదుగుతామండి మనం? ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఒక మాంసం మానేసి ఏదో పొద్దున్న ఒక గంట ధ్యానంలో కూర్చుంటే ఎదిగిపోయినట్ట, ఏదో ఒక అనుభవం వచ్చేస్తే నువ్వేదో గొప్పవాడు అయిపోయినట్ట. కళ్ళు మూసి కూర్చున్నప్పుడు సబ్ కాన్షియస్లో అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. జాగ్రత్త అవస్థలో జరిగిన సంఘటనలు స్వప్నావస్థలో ఎలా మనసులో అనిపిస్తూ ఉంటాయో, అలాగే నీకు ధ్యానంలో అలా కూర్చున్నప్పుడు సబ్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆయన కనిపిస్తాడు, ఈయన కనిపిస్తాడు, ఆయన మాట్లాడినట్టు ఈయన మాట్లాడినట్టు, నువ్వు చదివిన పుస్తకాలు ఆయన చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆ సూర్యుడు వచ్చి చెప్పినట్టు, ఆ ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినట్టు, ఆ షిరిడి బాబా నీతో మాట్లాడినట్టు ఏం అనుభవాలు కాదు. నీ నోటి నుంచి విమర్శలు రాకుండా ఉంటే అప్పుడు నువ్వు ఎదిగినట్టు. ఎవడో రావడం ఎట్టి, ఆయన నాతో మాట్లాడు పెద్ద ఏదో గొప్పోడైపోయినట్టు వెంటనే పక్కోళ్ళని విమర్శిస్తాడు. పక్కోళ్ళు విమర్శించేంత చెడ్డ నీలో ఉంటే అంత గొప్పవాడు వచ్చి నీతో ఎలా మాట్లాడతాడు? నువ్వేమో గొప్పదానం అయిపోయావా? మళ్ళా గొప్పలు చెప్పుకోవడం, నాకు ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి. అది గొప్ప కాదు. నువ్వు ఎవరిని విమర్శించకుండా ఉంటాయి, ఎవరిలో లోపాలు నీకు కనిపించకుండా ఉంటాయి, నువ్వు గొప్పగా ఎదిగినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. రేపు
మరికొన్ని చెడు లక్షణాల గురించి చెప్పుకుందాం. ఏంటంటే ఎదట వారిని చులకనగా చూడడం, ఎదట వారిని తక్కువగా భావించడం. దీని గురించి చెప్పుకుందాం రేపు. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి, ఎన్ని సరి చేసుకోవాలండి. ఎంత నష్టం అండి, ఒక్కొక్క చెడు మనలో ఉంటే ఎంత నష్టపోతాం. సంసారాలు నాశనం అయిపోతున్నాయి, విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి. విడాకులు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. భార్య భర్త దూరంగా ఉండి నరకం అనిపిస్తూ ఉంటారు. భార్య దూరం అయిపోతే భార్యకే నష్టం కాదు, భర్తకు కూడా నష్టమే. భర్త దూరం అయిపోతే భర్తకి నష్టం కాదు, భార్యకి నష్టమే. భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం, వాటి మీద దృష్టి పెట్టండి. మీతో గొడవలు మీకెందుకు? పెళ్ళం ఎలా ఉంటే నీకెందుకు, మొగుడు ఎలా ఉంటే నీకెందుకు? పెళ్ళం ఉందా లేదా, మొగుడు ఉన్నాడా లేదా, అది నీకు చూసుకోవాల్సింది. అవసరాలు చూసుకోండి, మీలో లోపాలు సరి చేసుకోండి. మీ సంసారమే స్వర్గం అవుతుంది. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.